రైట్ గా ఉగ్రవాద లింకులకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరాన్ని ఉగ్రవాద లింకులు కలవరపెడుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతి పరుడు నూర్ మహమ్మద్ అరెస్టు తర్వాత పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నిర్వహిస్తున్న 37 వాట్సాప్ గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2016 నుంచి వారితో తరచూ వీడియో కాల్స్, చాటింగ్ చేస్తూ అనుబంధం కొనసాగించినట్లు తెలిపారు. ఇక వారు 2250 పేజీల ఉగ్రవాద సాహిత్యం పంపించగా నూర్ అందులో 450 పేజీలు ప్రింట్ తీసుకున్నాడని గుర్తించామన్నారు ఎస్పీ రత్న. అతనికి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని సానుభూతి పరులతోనూ సంబంధాలున్నాయని తెలుస్తోంది. కొత్వాల్ నూర్ అహ్మద్, ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బ్రాండ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉంది. ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకొని తన రూమ్లో పెట్టుకోవడం జరిగింది. ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు అండ్ దేశ సమగ్రతకు, సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి రియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. ఈ సమాచారం అంతా కూడా మనము ఇక ధర్మవరంలోని లోనికోటకు చెందిన నూర్ మహమ్మద్ కు భార్య, 4 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భార్య బిడ్డలతో విడిపోయి తల్లి, చెల్లితో కలిసి నివసిస్తున్నాడు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ వీధిలో ఉన్న సల్మాన్ బిర్యానీ టీ హోటల్లో మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక ఉగ్రవాదానికి ఆకర్షితుడై పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేయగా ఉర్దూలో ఉన్న ఉగ్ర సాహిత్య పుస్తకాలు, 2 సిమ్ కార్డులు, ఒక సెల్ ఫోన్ లభ్యమయ్యాయి. అయితే నూర్ మహమ్మద్ కదలికలపై అనుమానం వచ్చిన ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని 4 రోజుల కిందటి అదుపులోకి తీసుకుని విచారించినా ఎలాంటి సమాచారం చెప్పలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇన్ఛార్జి డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో నూర్ మహమ్మద్ ను అరెస్టు చేశారు. ఇక చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు, దేశద్రోహం తదితర సెక్షన్ల కింద ధర్మవరం 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి లోకనాథ్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.